దేవతల పైన చాలా నీచాతి నీచంగా దరిద్రపు వ్యాఖ్యలు చేసినటువంటి నా అన్వేషణ వివాదాలు చిక్కున్నారు. సో వివాదం కొనసాగుతూనే ఉంది. మహిళల దుస్తుల విషయంలో శివాజీ చేసిన కామెంట్స్ పైన స్పందిస్తూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు అన్వేష్. ఇక శివాజీకి వ్యతిరేకంగా అనసూయను సపోర్ట్ చేస్తూ అన్వేష్ ఒక వీడియో తీయడం, అదేదో సైంటిస్ట్ల మాదిరిగా పెద్దగా ఘనకార్యం చేసినట్టుగా పిచ్చి పిచ్చి వీడియోలు తీయడాలు, దానికి ఏదో ఎగ్జాంపుల్గా కొన్ని ఉదాహరణగా క్రియేట్ చేయడానికి కొన్ని కూరగాయలు లేకపోతే కొన్ని పండ్లను కూడా వాడుకోవడాలు, చాలా దరిద్రపు వీడియోలు, దరిద్రపు మాటలు, నీచపు మాటలు మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోల్ అవుతూనే ఉంది. ఇక హిందూ దేవులను కించపరిచేలా మాట్లాడిన అన్వేష్ కామెంట్స్ పైన ప్రవచనకర్త గరికపాటిపై చెప్పలేని రీతిలో వ్యాఖ్యలు చేసుకొచ్చారు. హీరోయిన్లు బోల్డ్గా డ్రెస్సింగ్ చేసుకోకుంటే సినిమాలు ఎవడు చూస్తాడంటూ అన్వేష్ మాట్లాడుకొచ్చారు. అసలు ఇండియాకు తాను రానని దేశం గురించి నీచంగా కామెంట్స్ చేసుకొచ్చారు అన్వేష్. సో చాలా దరిద్రపు భాష, దరిద్రపు పదాలతో ఆయన ఇప్పుడు మీరు చూస్తున్నామని కూడా సోషల్ మీడియాలో నా అన్వేషణకు వ్యతిరేకంగా శ్రద్ధాంజలి కట్టేశారు. తర్వాత అన్సబ్స్క్రైబ్ నా అన్వేషణ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసినట్టుగా చాలా మంది పెడుతూ ఉన్నారు. 2 రోజుల్లో 70,000 మంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దీస్ పీపుల్ బై ప్రైజింగ్ హిందూ గాడ్స్. సో హిందూ గాడ్స్ పైన మాట్లాడినట్టు ఆ మాటలతో చాలా తీవ్రమైన దువారం రేపుతోంది. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఉమెన్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా, యూ నాట్ సక్సెస్ అని చెప్పి 80% మంది అసలు అది ఫైటా? అది ఫైటా? పిచ్చి ఫైట్. అదేం ఫైట్ అసలు? ఆయనంతటాడే పెద్ద స్వతంత్ర సమరయోధుడిగా అనుకుంటున్నాడు కదా. ఆయనంతటా ఆయన ఏదో పెద్ద స్వతంత్ర సమరయోధుడిలాగా, మహిళలకు స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తిలాగా, ఓ జ్యోతిబా పూలేలాగా సతీ సహగమనాన్ని మొత్తాన్ని అంతమంది ఏం ఫైట్? నీ తొక్కలో ఫైట్. నువ్వు చేసే ఫైట్ ఏంది? ఎవరికొకరికి వచ్చిన ఫైట్? గలీజ్ మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి ప్రేడాపాలు చేసి 14 ఏళ్ల అమ్మాయితోనే నేను ఎంజాయ్ చేసేటువంటి ఈ ప్రబుద్ధుడు ఫైట్ చేస్తాడంట. దేశ విదేశాల్లో రోజుకో అమ్మాయితో తిరిగేటువంటి వీడు ఫైట్ చేస్తాడంట. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఉమెన్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా. నువ్వు ఫైట్ చేయాలా ఉమెన్ ఫ్రీడమ్ కోసం? ఉమెన్ ఫ్రీడమ్ కోసం నువ్వు ఫైట్ చేయాలి. ఏం ఫైట్ అది? ఏ రకమైన ఫ్రీడమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? గలీజ్గా ఏదో రకంగా స్టన్ చేసి నేను హైలైట్ అవ్వాలి, నేను ఎప్పుడు చూసిన టాపిక్లో ఉండాలి, ఈ దరిద్ర వేషాలు తప్పితే అంతకు మించి ఈ పరమ దరిద్రం చేసేటువంటి విషయం ఒక్కటి లేదు. ఇది చాలా క్లియర్. నేను మాట్లాడే భాష డెఫినెట్గా నాకు అర్థమవుతుంది. రేపటి రోజున నేను మాట్లాడే ఈ భాషకు సంబంధించి కూడా నా పైన కూడా వీడియోలు చేయొచ్చు. బట్ వీ నెవర్ కేర్. కంప్లీట్గా సొసైటీలో ఉన్నాం, ఇక్కడే కొట్లాడతాం. నా దేశం పట్ల ప్రేమ, ప్రీతి అన్నీ ఉంటాయి. నేను ఏ రోజు నా దేశాన్ని నీచంగా మాట్లాడను. అలాంటి పరిస్థితే వస్తే నిజంగానే అవసరమైతే వాళ్ళ దేశాల నుంచి వచ్చి మన దగ్గర వాళ్ళంతట వాళ్ళే బాంబులుగా మారిపోయి చనిపోతారు చూసారా? అటువంటి పరిస్థితి వచ్చి నా దేశం గురించి నీచంగా మాట్లాడే పరిస్థితి వస్తే బాంబర్లుగా మారిపోతాం. కానీ ఇటువంటి నీచ్ భాషని మేము మాత్రం ఉపయోగించాం. భారతదేశపు వ్యక్తివై ఉండి, భారతదేశ సిటిజన్గా ఉండి భారతదేశాన్ని దరిద్రమని, నీచమని ఇటువంటి వ్యాఖ్యల? పరమతాన్ని గౌరవించండి, తన మతాన్ని ప్రేమించండి ఈ సంస్కృతిలో, సబ్కా మాలిక్ ఏక్ అయినటువంటి ఈ దేశంలో అక్కడికి వెళ్ళిపోయి హిందూ దేవీ దేవతల గురించి నీచంగా వ్యాఖ్యల? ఇది బల్పు, ముమ్మాటికి బల్పే. సో మీరెవరు నాతో మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, పిసిఆర్ నెంబర్స్ ఇవ్వండి. సో డైరెక్ట్గా విల్ టాక్. సో ప్రజెంట్ నా అన్వేషణ వ్యాఖ్యల పైన చాలా తీవ్రంగా వ్యతిరేకత ఎదురవుతోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నా అన్వేషణకు ఎటువంటి వ్యతిరేకత ఉందన్న వీడియోలు చూద్దాం. ఎందుకు ఇండియన్ పాస్పోర్ట్ రెన్యూ అవుతుంది? ఆ తర్వాత ఆడు కాన్ఫిడెంట్గా ఇండియా రాను అంటాడు. ఇండియా రాడాడు, వెరీ గుడ్. కానీ ఆడి టోపీని పట్టుకొని ఈడ్చుకొని ఇండియాకి రావాలి. ఎందుకు రాలేడు? సో నేను ఇక్కడ డిప్యూటీ సీఎం గారికి అభ్యర్థిస్తున్నా, మీరు అన్అపాలజెటిక్ సనాతన్ అని చెప్పారు. లడ్డూ విషయంలో కల్తీ జరుగుండొచ్చు అన్నదానికే మీరు తిరుపతి మెట్లు కడిగి, తిరుపతి మెట్లు 2888 శ్రీవారి మెట్లో మీరు అలిపిరి మెట్లు ఎక్కారో ఏవెక్కారో నాకు తెలియదు, మొత్తానికి మెట్లన్నీ ఎక్కి మీరు స్వామికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. మీరు అన్అపాలజెటిక్ సనాతన్ అన్నారు. ఇప్పుడు వీడు 120 కోట్ల మంది హిందువులు తల్లిగా ఆరాధించే సీతమ్మని ఇంత ఘోరంగా మాట్లాడితే డీసీఎం గారు మీరు తీసుకురాలేరా?
అండ్ వీడు ఇండైరెక్ట్ గా మళ్ళీ హిందూస్ జోలికి వస్తున్నాడు. నెగిటివ్ కమెంట్స్ పచ్చి బూతులు కొడుతున్నారండి పాపం. కొంచెం ఆ నెగిటివ్ కమెంట్స్ ఆపపోయారు అనుకోండి, ఆంజనేయ స్వామి ఆ గదని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. నువ్వు ఎవరైతే ఆంజనేయ స్వామిని అన్నావో సేమ్ ఆంజనేయ స్వామి సీతాదేవిని ఎత్తుకెళ్ళినందుకు లంకనే తగలబెట్టేశాడు. అదే సీతాదేవిని నువ్వు రేప్ అయిపోయింది అనేసి ఒక డైరెక్ట్ స్టేట్మెంట్స్ పాస్ చేసావు. అలాంటి నిన్ను ఆంజనేయ స్వామి పైకి వెళ్ళాక గానీ ఇప్పుడున్నా గానీ ఏం చేస్తాడు అనేది నీ ఊహలకి వదిలేస్తున్నా. అండ్ ద్రౌపదిని